ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న ముఠాలని ఇప్పటివరకే పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది ఏదైతే కిడ్నాపర్లుగా ఏదైతే ముద్ర వేసి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాలనీలో కానీ దాడులు చేస్తున్నారు. ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. గాయత్రీనగర్లో కిడ్నాపర్ అనే అనుమానంతో ఒక వ్యక్తిని కొట్టి చంపడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దాంతోపాటు హిజ్రాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడ కూడా కిడ్నాపర్లం కాదు, మేమందరం కూడా ఒకరినొకరు సహకరిస్తూ బతికే వాళ్ళము, మమ్మల్ని బతకనివ్వండి, ఎక్కడ కూడా కేవలం ఫంక్షన్స్ లేకపోతే శుభకార్యాలకు వెళ్తాం తప్ప ఎక్కడ కూడా కిడ్నాప్ చేసే మనస్తత్వం మాది కాదంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏమి మీ ఆవేదన ఏంది? నిజంగా కూడా ఒకటి ప్రజలందరికీ మా విజ్ఞప్తి, మా ట్రాన్స్ కమ్యూనిటీ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ దయచేసి మీరు నిజమేందో అబద్ధమేందో కనుక్కోండి. ఎవరో ఏదో పెట్టారని దాన్ని నమ్మి దాడిలకు పాల్పొనొద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మేమే పిఎస్కి వెళ్ళి మేమే అప్పచెప్తాము. పిఎస్ వాళ్ళకి మేము ఖచ్చితంగా సహకరిస్తాము. ఒకవేళ అక్కడ అలా జరిగింది మా వాళ్ళు మేము ఒరిజినల్ మేము అలాంటి పనులు చెయ్యం. భిక్షాటనకి వెళ్ళి ఎక్కడైతే మేము వెళ్ళి ఫంక్షన్ జరుగుతుందో పెళ్ళి పేరెంటాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము భిక్షాటన చేస్తాం తప్పించి అలాంటి పనులు చేయము. ఇన్ని రోజులు అందరూ మా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మా చేతులతో బ్రెస్సింగ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి కొంచెం భయపడుతున్నారు. ప్లీజ్ మేము అలాంటి వాళ్ళం కాదు. దయచేసి ఇలాంటి రూమర్స్ ఎవ్వరు పెట్టద్దు. అన్నలారా తమ్ముళ్ళారా మేము కూడా మీలో ఒకళ్ళం, మాకు కూడా సొసైటీలో గొప్పగా బతకాలని ఉంటుంది. ప్లీజ్ ఇలాంటి ఏవి మీరు పెట్టకండి. పెడితే దానివల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. అక్కడ ఎవరో చనిపోయారు అక్కడ అది ఓకే, ఇంతవరకు మా దాంట్లోకి చాలా జరిగితే మేమైతే తట్టుకోలేము. ఎందుకంటే మాకు అమ్మ లేరు నాన్న లేరు, మా కమ్యూనిటీ మేము అనుకొని బతుకుతున్నామండి. ఇలాంటి ఇప్పుడు సపోజ్ మేము ముగ్గురం ఒక్కొక్క ఆటోలో నలుగురు వెళ్తారు, ఒకటిసారి అంత జనాలు మీద పడితే ఆ పరిస్థితి ఏంది? దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక మనిషిని పెట్టేటప్పుడు అతను ఒరిజినలా కాదా, కొజ్జోళ్ళ కాదా, ఏ వేషధారణ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇచ్చేయండి. ప్లీజ్ మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాము. ఇన్ని రోజులు అందరు చెప్పినట్టు మీరు ఇస్తే మేము బతికాము. మీ పెళ్ళిళ్ళల్లో మీ పేరెంటాల్లో మీకు వచ్చి ఆశీర్వాదం ఇచ్చే చేతులతో మేము అలాంటి పనులు చెయ్యము. మాకు అలాంటి ధైర్యం కాదు. మేము ఎందుకంటే భిక్షాటన చేసి బతుకుతాం తప్పించి అలాంటి పనులు చెయ్యము. మీరంటే మాకు ఎంతో రెస్పెక్ట్. మీరు మా కడుపు నింపేవాళ్ళు. మీ పిల్లలకి మీ ఇంట్లో ఎంత శుభకార్యం అయితే మేము అంతా ఆనందపడేవాళ్ళం. అరే మాకు ఇవాళ ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే మా కడుపు నిండుతుంది, మా 10 మంది కడుపు నిండుతుంది అని అనుకునే వాళ్ళం మేము. మీ ఇంట్లో చెడు జరుగుతుంది, మాకు కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ ఇలాంటి దయచేసి ఎవరైతే రూమర్స్ పెడుతున్నారో వాళ్ళు ఆలోచించండి. అన్నలారా మేము అలాంటి వాళ్ళం కాదు. ఒకవేళ మీరు సొసైటీకి ఒక మంచి పని చేద్దామనుకుంటే వాళ్ళు ఎవరో కనుక్కొని మీరు పెట్టండి, అది కూడా రెస్పాన్సిబిలిటీగా ఇచ్చేస్తాం. కానీ మీరు పెట్టే రూమర్స్ వల్ల మా అందరికి ఎంతమందికి ఇబ్బంది అవుతుంది. సపోజ్ మా కాలు ఇరిగినా మా చేయి ఇరిగినా మాకు అయ్యవ వెనక ముందు ఎవరు లేరు. మీరు అర్థం చేసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. మీరు అక్కడ పెట్టింది జనాలు చూస్తారు తప్పించి మా మాటలు అక్కడ వినరు. యాక్చువల్గా వినరు. ఒక 10 మంది కలిసి కొట్టామంటే మనిషి ఉంటారా? ఉండరు సార్. కాలే చేతి ఎరిగితే మాకు ఎవరు దిక్కు? ప్లీజ్ దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, అలాంటివన్నీ ఏం చేయకండి ప్లీజ్. ఇది చూడొచ్చు, ఇటీవల కూడా ఏదైతే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మనం చూస్తున్న హిజ్రా ఎవరైతే ఉందో ఈమెను అడ్డుకున్నారు, అక్కడ ఒక్కసారిగా గుంపు కూడారు. ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఏం జరిగిందంటారు? నమస్కారం అండి, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అయితే నిన్న మేము మేము డైలీ ఫంక్షన్స్కి అట్లా గృహప్రవేశాలకి అట్లా మేము వెళ్తాం కదా, అట్లనే నార్మల్గా నిన్న కూడా వెళ్ళినాము. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉండడం వల్ల మేము ఒక ఊర్లో రుద్రూర్ అనే ఊర్లో మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఊరోళ్ళు కొంతమంది అనుమానించి పిఎస్కి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ఫామ్ చేసిన తర్వాత మమ్మల్ని పిలిచిర్రు. మేమేం తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వెళ్ళినాం, పిఎస్కి కూడా వెళ్ళినాం. సార్ వాళ్ళతో మాట్లాడినాం. సార్ వాళ్ళు కూడా అవునమ్మా మిమ్మల్ని మేము కూడా కొన్నిసార్లు చూసినట్టు అయినాం, మీరు అట్లా కాదని మాకు తెలుసు కానీ జనాలకు తెలియదు కదా అని ఇట్లా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు ఎవరో ఊరోళ్ళు కొంచెం బాధాకరమైన మాటలు మాట్లాడిర్రు, కొంచెం నోటుకొచ్చినట్టు తిట్టిరు మమ్మల్ని. కానీ అమ్మ అది కరెక్ట్ కాదు, మేము అట్లాంటి వాళ్ళం కాదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాలో చుట్టుపక్కల చిన్న ఊర్లలో అన్నిట్లలో మేము వస్తున్నాం, మేము తిరుగుతున్నాము. మేము అన్ని గృహప్రవేశాలకి అన్ని పెళ్ళిళ్ళకి మేము భిక్షాటన చేసుకుంటున్నాము. మేము అందరి దగ్గర ఆశీర్వాదాలు ఇచ్చుకుంటాం, మేము తీసుకుంటున్నాము. కానీ ఏ రోజు మేము ఎవరికి అట్లాంటి హాని తలపెట్టలేదు. తల్లి మీరు అందరు గమనించండి, తప్పేందో నిజమేందో అది మీరు గమనించిన తర్వాత ఎవరైనా శిక్షించండి. మేము అద్దనట్లేదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. మేమైనా మాకు దొరికినా కూడా మేము తీసుకెళ్ళి పిఎస్కి అప్పచెప్తాం, మాకు కాదని కాదు. కానీ ఏంటంటే మేము అట్లా కాదు, మేము నిజమైన ట్రాన్స్జెండర్స్. మమ్మల్ని అట్లా మీరు అదేదో ఫోటో పెట్టి ఈ ఫోటో ఇట్లా పెట్టి ఇట్లా పెడతారు, ఇది కరెక్ట్ కాదు. చూడండి మేము ఎంత బాధపడతాము.
మేము చెయ్యని దానికి ఇట్లా పెడితే మాకు ఎట్లా అనిపిస్తుంది? చేసిన వాళ్ళని మీరు శిక్షించండి, తప్పు లేదు, కానీ చెయ్యని దానికి ఇట్లా పెట్టరు. వీళ్ళు ఎవరో పెట్టారు కానీ ఇది తప్పు, సరేనా? ఇట్లా పెట్టి మమ్మల్ని బాధ పెడతారు. ఇక్కడ మీరు చెప్పండి, నిజంగా కూడా మిమ్మల్ని ఎట్లా గుర్తించాలి? ట్రాన్స్జెండర్ అంటారు, కాలనీలలో వెళ్ళినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. మాకు ఆల్రెడీ ఇంతకుముందు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మాకు ట్రాన్స్జెండర్స్ కార్డు కూడా ఇచ్చారండి. మాకు ఇగో ఈ కార్డులు కూడా ఉన్నాయి. మాకు కావాలైతే మా దగ్గర కంపల్సరీ ఉంటుంది ఈ కార్డు, సరేనా? దీన్ని చూసి కూడా మాకు గుర్తించగలుగుతారు. ఇక అందరు ప్రజలైనా సరే చెప్తున్నాం, ఇది ఒకటి మా అందరైతే అర్థం చేసుకోండి. మా దగ్గర ఖచ్చితంగా కార్డు ఉంటుంది, ఆధార్ కార్డ్ అయినా ఉంటుంది, ఓటర్ కార్డ్ అయినా ఉంటుంది, కానీ ట్రాన్స్జెండర్ అని మాది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు చెప్పండి, చివరి ఏం చెప్తారు? మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మేము ప్రజల నుండి ఒకటే కోరుకుంటున్నాం, ఈ పుకార్లు విని మమ్మల్ని అనుమానించడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజల వల్లనే ఇదంతా బయట రన్ అవుతుంది కాబట్టి ప్రజలు ఎవరైనా అనుమానించకండి. మాలాంటి తెలుసుకోండి, అలాంటి వాళ్ళు దొరికితే మేమే తెచ్చి పిఎస్లో అప్పచెప్తాం, మేమే కొట్టి వాళ్ళని అప్పచెప్తామండి. మా థర్డ్ జెండర్ని దయచేసి ఎవ్వరు కూడా అనుమానించకండి మా వాళ్ళని. మేమేదో పొట్ట తిప్పల కోసం మీ దగ్గర వస్తేనే మా పొట్ట గడుస్తుంది, మీరు రూపాయి ఇస్తే మేము తిని బతికే వాళ్ళమండి. మేము అలాంటి పనులు చెయ్యం. మేము ప్రతి పిల్లలు కానీ ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలి, కలకలలాడుతూ ఉండాలి, దేశం అంతా అందరు బాగుండాలని కోరుకునే వాళ్ళం. మేము అమ్మ నాన్న లేని వారి వాళ్ళం. మాకు దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు మేము అలాంటి పిచ్చి పనులు చేయమండి. దయచేసి మాకు అనుమానించకండి. రైట్, ఇది మొత్తంగా ట్రాన్స్జెండర్ సంబంధించిన వీళ్ళు సమస్య ఎవరు చెప్తున్నారో, ఏదైతే మేము కేవలం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, ఇలాంటి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు, గ్రామాల్లో కానీ కాలనీలలో కానీ ఇలాంటి కార్డులు చూసి మమ్మల్ని గుర్తించాలని చెప్తున్నారు. మేము పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యక్తులమైతే కాదు, కేవలం మమ్మల్ని ఒక వ్యవస్థలో బతుకుతున్నాం, ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తిస్తలేదు, కానీ మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు గురి చేయొద్దని కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.